రావయ్య వెంగళయ్య, చాలా మోసుకొచ్చావే. నాన్న ఏం బాబు, ఏం కావాలి? ఇదిగో నాన్న, ఈ సంవత్సరం పంట అమ్మితే వచ్చిన డబ్బు. నాకెందుకు బాబు, అన్నయ్య దగ్గర తీసుకెళ్ళి. అలాగే నాన్న. ఏమండి, ఇప్పుడు ఎలా ఉన్నాను? గంగిరెద్దులా ఉన్నావు. పోండి మీరు మరీను. ఏమండి, ఎన్నాళ్ళ నుంచో కాసుల పేరు గజ్జల వడ్డాణం చేయిస్తా అంటున్నారు. మరి ఈసారి పంట మీ డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు ఇచ్చేస్తే కుటుంబం గడవక్కర్లా? అదే గడుస్తుంది ఎదురు. చూడండి, చేతికి అందినప్పుడే పెట్లో దాచుకోవాలి. పైగా ఆడపిల్ల గలవాళ్ళం, ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే లాభం లేదు. అన్నయ్య, అన్నయ్య, ఏరా ఇదిగో అన్నయ్య డబ్బు. నాన్నేమన్నాడు? ఇలాగే నాయన, ఆయన చేతికి ఇస్తే కర్పూరంలా హరించుకుపోతుంది. అది నిజమే, అందుకే వదిన అన్నయ్యతో పాటు డబ్బును కూడా కొంగును ముడేస్తోంది. అప్రదష్ట నాది, కానీ అయ్యేదేదో అయిపోతూనే ఉంది. తమ్ముడు, మిరకపొలం దొరకటం అయిపోయిందా? అయిపోయింది అన్నయ్య. పల్లపు మళ్ళకు నీళ్లు పెట్టించి మరీ వచ్చాను. అరటిగా తెచ్చావా నాయన? ఓ వదిన, ఆకలి వేస్తోంది వదిన. పొద్దున పొలానికి సర్దికూడు కూడా పంపలేదు. ఏం చేయడం నాయన, అన్నింటికి ఒక్కరిని అయిపోయాను. ఇంట్లో వంట వార్పు అని నేనే చేసుకోవాలి. ఉండి బాబు, నిమిషాల మీద వంట చేసి వడ్డించిస్తాను. ఈలోగా 4 కాగులు నీళ్ళతోడే. అలాగే. అన్నా వెంగళన్న, ఈ ఇంట్లో నోరున్నవాడిదే రాజ్యం, లేకపోతే పూజ్యం. నాన్నగారికి పురాణం పిచ్చి, అమ్మకు వాగుడు పిచ్చి, అన్నయ్యకు వదిన పిచ్చి, వదినకు నగల పిచ్చి. ఈ పిచ్చి సత్రంలో నీ మాట ఎవరింటారయ్యా? వెంగళయ్య, అమ్మ బాబాయ్, అమ్మొస్తుంది, పట్టుకుంటే వదలదు. నీ వస్తానే.